ఓం అరుణాచల శివ. 1931 ప్రాంతంలో కాంగ్రెస్ రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేశారు. అప్పుడు ఒక ఆయన ఆశ్రమ భక్తులలో ఒక ముఖ్యుని తమ్ముడు జైలు నుంచి విడుదలై వచ్చారు. ఆయన బ్రాహ్మణుడు. భోజనానికి బ్రాహ్మణేతరులతో కూర్చున్నాడు. కానీ సర్వాధికారి అయినటువంటి చిన్నస్వామి వీల్లేదన్నారు. తాను మొన్నటి వరకు అన్ని కులాల వాళ్లతో తిన్నానని, తన బ్రాహ్మణత్వం పోయిందని అతని వాదన. మొత్తానికి తను బ్రాహ్మణులలోకి వెళ్ళి కూర్చోనని గట్టి పట్టుబట్టారు అతను. ఆ సమయంలో భగవాన్ అక్కడికి వచ్చారు. భగవాన్ పుట్టుక బ్రాహ్మణ కుటుంబంలోనైనా భోజనశాలలో బ్రాహ్మణేతరుల వైపునే కూర్చొని భోజనం చేసేవారు. బ్రాహ్మణులు కూడా ఆయన చూడటానికి వీలుగా ఉండేది. భగవాన్ అడిగారు, ఏమిటా తగాదా అని. సంగతంతా చెప్పారు భగవాన్తో. భగవాన్ ముందు చిన్నస్వామితో ఇట్లా అన్నారు, నీది తప్పు, అతడు బ్రాహ్మణుడు కాదుట. బ్రాహ్మణుడు కాను అంటున్నవాడిని ఎందుకు బ్రాహ్మణులతో కూర్చోబెట్టాలని ఆ ముండిపట్టు? నువ్వు మాట్లాడకు, అది అతని ఇష్టం అని అన్నాడు. కాంగ్రెస్ అతని వైపు తిరిగి, నీది తప్పే, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కులం ఉంది, మేము బ్రాహ్మణేతరులమని అనుకుంటున్నారు వీళ్ళు, వాడు బ్రాహ్మణులమని అనుకున్నట్టే, నువ్వు బ్రాహ్మణేతరుడిని అనుకోవటం లేదుగా, వాళ్ళతో ఎట్లా భోజనం చేస్తావు, వీల్లేదు అని బ్రాహ్మణుడిని బ్రాహ్మణేతరుడిని అని అనుకోని వాడిని నేనొక్కడే, కనుక నాతో పాటు కూర్చో అన్నారు. భగవాన్ పక్కన వెళ్ళి కూర్చొని భోజనం చేయడానికి అతనికి ఎంత ధైర్యం ఉండాలి. వారు మాట్లాడకుండా వెళ్ళి బ్రాహ్మణులతో కూర్చున్నాడు. ఒకసారి బ్రాహ్మణేతరులు ఒకరు అప్పడాలు ఇంటి దగ్గర వేయించి తీసుకుని వచ్చి బ్రాహ్మణేతరులకు వడ్డించారు. బ్రాహ్మణులకు వడ్డించడానికి వీల్లేదుగా. భగవాన్ వచ్చి కూర్చొని బ్రాహ్మణులకి అప్పడాలు లేవేమని అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడు బజారు పంపి అప్పడాలు తెప్పించి వేయించి బ్రాహ్మణులకి వేసిన దాకా ఆయన భోజనం తాకలేదు. అంటే అందరూ అట్ట భోజనాల ముందు కూర్చున్నారు భగవాన్ ప్రారంభించిన దాకా. భగవాన్కి కులాల విభేదం లేదు, ఆయనకు కులం లేదు. బయట ఉన్న కులాల పట్టింపును ఆయన మన్నన చేయకపోలేదు. కులాలు భేదించడం వల్ల ఆశ్రమంలో పక్షపాతం జరిగినా ఆయన దిద్దేవారు. ఆయనకి లోకం లేకపోయినా వ్యవహారానికి వచ్చేటప్పటికీ ప్రతీదీ ఉన్నట్టుగానే అంగీకరించి ప్రవర్తించేవారు.